హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు స్టేట్ బ్యాంక్లో ఆల్ ఓవర్ ఇండియా పరంగా మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. దీనికి మనకు అప్లికేషన్ సబ్మిట్ అనేది నిన్నటి నుంచి జరుగుతూ ఉంది. ఇది లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు జనవరి 7వ తారీఖు లాస్ట్ డేట్గా ఇచ్చున్నారు. అంటే వచ్చే సంవత్సరము జనవరి 7వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది. ఈ లాస్ట్ డేట్ లోపల మనం అనేది అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ స్టేట్కు ఎన్ని అనేది కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చున్నారు. కాబట్టి ఇది నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మీరు డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ క్లీన్గా అన్నీ చదివి అన్నీ అర్థం చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? దీంట్లో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. మనకు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే తక్కువగా ఉన్నాయి, 50 పోస్టులు. కానీ తెలంగాణ చూసినట్లయితే 342 పోస్టులు అయితే మనకు తెలంగాణ ఉన్నాయండి. కాబట్టి మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చు. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని మీరు నోటిఫికేషను నీట్గా అర్థం చేసుకొని అన్నీ చదివి ఒక డెసిషన్కి రండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబిలిటీ, ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ అనేది డిగ్రీ అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలండి. డిగ్రీ మీదనే ఈ జాబ్స్ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిగ్రీలో కూడా మనకు 20-28 ఇయర్స్ లోపల, అంటే మన ఏజ్ అనేది 20-28 ఇయర్స్ లోపలే ఉండాలి. అది కూడా డేట్ కూడా మెన్షన్ చేస్తున్నారు, 1/4/24 లోపు. ఓకేనా? ఈ ఈ డేట్ లోపల మనకు 20-28 ఇయర్స్ మధ్యలో మన ఏజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీకి అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్, దాంట్లో జనరల్ ఈడబ్ల్యూఎస్ కింద 10 ఇయర్స్. అదే ఎస్సీ ఎస్టీ అయితే అంటే హ్యాండిక్యాప్లోనే 15 ఇయర్స్, పీడబ్ల్యూడి ఓబీసీలకైతే 13 ఇయర్స్. ఈ విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్లో డీటెయిల్గా ఉంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ను నీట్గా చదివి మాత్రమే అర్థం చేసుకొని మీరు దీనికి అనేది అప్లై చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు 2 కేటగిరీలు ఉంటాయండి. ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్, నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్, 2 కేటగిరీలు ఉంటాయి. దీనికి సంబంధించిన మనకు ఏ సిలబస్ ఉంటుందని కూడా మనకు నీట్గా ఇచ్చున్నారు. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనము ఏ స్టేట్లో అప్లై చేస్తే ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో ఉంటుంది అనేది కూడా ఇక్కడ నీట్గా ఉంది. అంటే మన ఆంధ్రాలో అప్లై చేస్తే ఇంగ్లీషు ఉంటుంది, నెక్స్ట్ తెలుగు ఉంటుంది. ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా ఏ భాషల్లో మనము ఎంచుకోవచ్చు అనేది కూడా నీట్గా ఇక్కడ ఉంది. ఆంధ్రాలో అయితే 4 భాషలు ఎంచుకోవచ్చు: ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ. ఓకేనా? ఈ విధంగా ఆ స్టేట్, మీరు ఏ స్టేట్ అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, నేను ఆ స్టేట్లో అప్లై చేయాలనుకుంటుంటే ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్లోనే మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనకు ఫిబ్రవరిలో మనకు ప్రిలిమినరీ ఉంటుంది. నెక్స్ట్ మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో మనకు మెయిన్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రతిదీ నోటిఫికేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఉంటుందండి. ప్రతిదీ మీరు డీటెయిల్గా చదివి దాన్ని బట్టి మాత్రమే మీరు ముందుకెళ్ళండి. నేను ఇప్పుడు చెప్పే క్రమంలో ఏదైనా 1 or 2 ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా అవి కూడా పట్టించుకోకుండా మీరు దీన్ని నీట్గా చదివి దీంట్లో ఉన్న విధంగా ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీరికి శాలరీ కూడా బేసిక్ పే కిందనే 26,730 రూపీస్ ఉంటుంది. ఒకవేళ ఇది నేను చెప్పేది రూరల్ అండ్ మిడిల్, అంటే చిన్న సిటీలలో ఇలా ఉంటుంది. అదే ముంబై లాంటి మెయిన్ సిటీస్లో అయితే మనకు స్టార్టింగే 46,000 అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి మీరు తెలుసుకొని అప్లై చేయండి. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్కి సంబంధించి మనం ఫీజు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అంటే హ్యాండిక్యాప్డ్ వీరందరికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఓబీసీ, జనరల్ కేటగిరీ వారు, ఈడబ్ల్యూఎస్ వారు, వీరు మాత్రం 750 రూపాయలు అనేది పే చేయాలి కంపల్సరీ. ఓకేనా? 750 రూపాయలతో మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అయితే ఉందండి. ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ డీటెయిల్గా చదివి మాత్రమే అండర్స్టాండ్ చేసుకొని మీరు అప్లై చేయండి. ఓకేనా? ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మీరు నీట్గా చదివి దాన్ని బట్టే మీరు అప్లై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. దయచేసి
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్గా మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అనేది నేను అందిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.